హోండా రోడ్ సింక్ యాప్తో కనెక్ట్ చేసుకుంటే ఈవెన్ టర్న్ బై టర్న్ నావిగేషన్ కూడా కనబడుతుంది. సెల్ఫ్ మోటార్ అనేది సెపరేట్ ఉండదు. దాంట్లో ఫంక్షన్, డిస్ప్లే సెట్టింగ్స్, జనరల్, సర్వీసు. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఈ రోజు అయితే మన దగ్గర చూస్తున్నారు కదా, కొత్తగా వచ్చిన హోండా SP 125 OBD2లో B వేరియంట్ ఇది. ప్రెసెంట్ నేను ఎక్కడ ఉన్నా అంటే రాజమండ్రి విఎల్పురంలో ఉన్న మై హోండా షోరూమ్కి అయితే వచ్చాను. ఇది మన రాజమండ్రి ఆర్టీసీ కాంప్లెక్స్ ఆపోజిట్లో అయితే ఉంటుంది. ఈ కొత్తగా వచ్చిన హోండా SP 125లో అసలు ఏముంది ఏంటి ఎవ్రీథింగ్ మనమైతే డీటెయిల్గా చూసేద్దాం. ఎవరైతే కమ్యూటింగ్ సెగ్మెంట్లో ఒక మంచిది 125cc తీసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి ఈ వీడియో అయితే బాగా యూజ్ అవుతుందని నేనైతే అనుకుంటున్నాను. ఇప్పుడు మనం లేట్ చేయకుండా స్టార్టింగ్ ఫ్రంట్ ప్రొఫైల్ నుంచి ఎవ్రీథింగ్ చూసేద్దాం. సో ఈ కొత్తగా వచ్చిన హోండా SP 125లో స్టార్టింగ్ మనం ఫ్రంట్ ప్రొఫైల్ నుంచి చూద్దాం. ఫ్రంట్ ప్రొఫైల్ చూసుకుంటే మనకి ఇక్కడ వైజర్ అయితే చూస్తున్నారు కదా, అంటే వీటిలో డిజైన్ ఎలిమెంట్లో మరి మేజర్ గా చేంజెస్ అయితే ఏం లేవు, కానీ చిన్న చిన్న చేంజెస్ అయితే చేశారు. ఇక్కడ చూస్తున్నారు కదా, టోటల్ అంతా కూడా LED యూనిట్ అయితే వస్తుంది. DRL అయితే ఈ టైప్ లో లైట్ అవుతుంది. హెడ్ లైట్ అయితే ఉంది. దీంట్లో హై బీమ్ అండ్ లో బీమ్ కూడా ఇంటిగ్రేట్ చేశారు. మనం ఇంజన్ ఆన్ చేయాల్సిన అవసరం లేకుండా జస్ట్ కీ ఆన్ చేస్తానే మనకి లైటింగ్ అంతా లైట్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే మనకి నెంబర్ బోర్డ్ హోల్డర్ అయితే ఇచ్చారు. ఇది టోటల్ ఫైబర్ యూనిట్ అయితే వచ్చింది. దీంట్లో సస్పెన్షన్ చూసుకున్నా సరే ఫ్రంట్ వచ్చేటప్పటికి టెలిస్కోపిక్ సస్పెన్షన్ అయితే వస్తుంది. అండ్ సిగ్నల్ లైట్స్ అయితే సెమీ ఫ్లెక్సిబుల్ సిగ్నల్ లైట్స్ అయితే ఉన్నాయి. అండ్ హాలోజన్ లైట్స్ అయితే ఉన్నాయి. ఇంకా దీంట్లో టోటల్ గా ఫ్రంట్ చూసుకుంటే ఇక్కడ అంతా గ్లాసీ ఫినిష్ టైప్ అయితే వచ్చింది. అండ్ ఈ బ్యాక్ సైడ్ చూసుకుంటే మ్యాట్ ఫినిష్ టైప్ లో అయితే వచ్చింది. ఇక్కడ ఒక రిఫ్లెక్టర్ అయితే ఇచ్చారు. దీంట్లో మనకి డిస్క్ వేరియంట్ ఉంటుంది, అలాగే డ్రమ్ వేరియంట్ కూడా ఉంటుంది. ఇక్కడ మీరు చూస్తున్న ఈ డిస్క్ వేరియంట్ లో ఏంటంటే కొన్ని స్పెషల్ ఫీచర్స్ అయితే ఉన్నాయి. ఇది వచ్చేటప్పటికి 240mm డిస్క్ అయితే వస్తుంది. సింగిల్ పిస్టన్ క్యాలిబర్ అయితే ఇచ్చారు. నిస్సిన్ నుంచి ఇదైతే ప్రొవైడ్ చేయడం జరిగింది. దీంట్లో టైర్ సెక్షన్ చూసుకున్నా సరే 80/100 ట్యూబ్లెస్ టైర్స్ అయితే ఇచ్చారు అనమాట. మ్యాక్సిస్ టైర్స్ అయితే దీంతో పాటు ప్రొవైడ్ చేశారు. 5 స్పోక్ ఎల్లో వీల్ అయితే ఉంది. డిజైన్ చూసుకుంటే ఎల్లో వీల్ డిజైన్ అనేది ఈ టైప్ లో అయితే వచ్చింది. నెక్స్ట్ ఇంకా ఈ సైడ్ చూసుకుంటే ఇక్కడ క్రాష్ గార్డ్ అయితే చూస్తున్నారు కదా, సో క్రాష్ గార్డ్ కూడా మంచి బిల్డ్ క్వాలిటీతో అయితే ఉంది. ఇది వచ్చేటప్పటికి టోటల్ ఫైబర్ ప్యానల్స్ అయితే వస్తాయి. బట్ ట్యాంక్ చూసుకుంటే టోటల్ అంతా కూడా ఇది మెటల్ ఉంటుంది. సో ఇదంతా టోటల్ మెటల్ వస్తుంది. ఇది వచ్చేటప్పటికి ఫైబర్ ప్యానల్ వస్తుంది. ఇక్కడ కూడా హోండా బ్యాడ్జింగ్ అయితే ఉంది. ఇక్కడ ఫిన్స్ అయితే చూస్తున్నారు కదా, ఎయిర్ కూలింగ్ గురించి. దీంట్లో వచ్చేటప్పటికి ఎయిర్ కూల్డ్ ఇంజిన్ అయితే వస్తుంది. 124.7cc అయితే వస్తుంది. అండ్ ఇది ప్రొడ్యూస్ చేసే పవర్ వచ్చేటప్పటికి 10.8 PS పవర్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. అలాగే 10.9 Nm టార్క్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. ఆల్టర్నేటర్ కరెంట్ జనరేటర్ అయితే వస్తుంది అనమాట ఇది వచ్చేటప్పటికి. అండ్ అలాగే ఎన్హాన్స్డ్ స్మార్ట్ పవర్ బ్యాడ్జింగ్ అయితే చూస్తున్నారు కదా. దీంట్లో వచ్చేటప్పటికి సెల్ఫ్ మోటార్ అనేది సెపరేట్ ఉండదు, సైలెంట్ స్టార్ట్ అయితే ఉంటుంది. దాని సెటప్ అంతా కూడా లెఫ్ట్ సైడ్ అయితే ఉంటుంది. అండ్ దీంట్లో సెల్ఫ్ స్టార్ట్ తో పాటు కిక్ స్టార్ట్ కూడా వచ్చింది. ఇక్కడ చూసుకున్నా సరే టోటల్ అంతా కూడా ప్రీమియం గా అయితే ఉన్నాయి. ఇది వచ్చేటప్పటికి ఫోల్డ్ చేసుకోవడానికి అదైతే ఏం లేదు, ఫిక్స్డ్ అయితే ఇచ్చారనమాట. పిలియన్ ఫుట్ రెస్ట్ చూసుకుంటే ఈ టైప్ లో ఎగ్జాస్ట్ పైన ఒక మఫ్లర్ అయితే ఇచ్చారు. ఇది వచ్చేటప్పటికి క్రోమ్ లో అయితే వచ్చింది. అండ్ ఇది డైమండ్ ఫ్రేమ్ చాసీ అయితే వస్తుంది దీంట్లో. నెక్స్ట్ ఇంకా ఇక్కడ చూసుకుంటే బాక్స్ టైప్ లో మనకి స్వింగ్ ఆర్మ్ అయితే కనబడుతుంది. బ్యాక్ సైడ్ చూసుకుంటే హైడ్రాలిక్ సస్పెన్షన్ అయితే వస్తుంది అనమాట. అండ్ ఇది 5 స్టెప్ అడ్జస్టబుల్ హైడ్రాలిక్ సస్పెన్షన్ అయితే వస్తుంది. SP 125లో సస్పెన్షన్ ట్రావెల్ కూడా చాలా బాగుంటుంది, చాలా స్మూత్ అయితే ఉంటుంది. బ్యాక్ సైడ్ టైర్ చూసుకున్నా మనకి ట్యూబ్లెస్ టైర్ వస్తుంది. 18" వీల్ వస్తుంది అనమాట. ఫ్రంట్ బ్యాక్ కూడా 18. అండ్ ఫ్రంట్ మనకి 80/100 వచ్చింది కదా, బ్యాక్ సైడ్ మనకి 100/80 సెక్షన్ అయితే వస్తుంది. చిన్న చిన్న ఆఫ్ రోడ్స్ లోంచి వెళ్ళి మంచి కంఫర్ట్ అయితే ఉంటుంది. ఇదంతా కూడా టోటల్ ఫైబర్ ప్యానల్ అయితే వస్తుంది. అండ్ ఇక్కడ డిజైన్ అయితే చూస్తున్నారు కదా, ఇది వచ్చేటప్పటికి ఇగ్నియస్ పెరల్ బ్లాక్ కలర్. దీంట్లో టోటల్ గా 5 కలర్ ఆప్షన్స్ అయితే ఉంటాయి. దీంట్లో గ్రౌండ్ క్లియరెన్స్ చూసుకున్నా సరే 160mm గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఉంటుంది. సో ఎటువంటి రోడ్స్ లో అయినా ఇష్యూ అయితే ఏముండదు. దీనికి సెపరేట్ ఒక వెయిట్ అనేది అయితే ఉంటుంది. అంతవరకు వెళ్ళేటప్పుడు ఇష్యూ ఉండదు, కానీ ఓవర్ వెయిట్ ఓవర్ లోడ్ వేసుకుని వెళ్ళిపోతున్నప్పుడు కింద గ్రౌండ్ క్లియరెన్స్ తగిలేస్తుంది అంటే మరి ఎవరు ఏం చేయలేరు. 2 persons కి చాలా కంఫర్టబుల్ సీటింగ్ అయితే ఉంటుంది. లెందీ సీట్ ఉంది, యాజ్ వెల్ as విడ్త్ కూడా చాలా బాగుంది. అండ్ దీంట్లో సీట్ హైట్ చూసుకున్నా సరే 790mm సీట్ హైట్ అయితే ఉంటుంది. ఈజీగా 5.5 అబవ్ ఉన్న వాళ్ళు ఎవరికైనా సరే కాళ్ళు అయితే ఈజీగా అందేస్తాయి. ఈ బ్యాక్ సైడ్ చూసుకుంటే సింగిల్ పీస్ గ్రాబ్ రైల్ అయితే ఇచ్చారు. ఇది కూడా గ్లాసీ ఫినిష్ లో అయితే ఉంది. ఇక్కడ కూడా చిన్నది మ్యాట్ ఫినిష్ లో అయితే ఇచ్చారు. అండ్ టైల్ ల్యాంప్ చూసుకుంటే ఈ టైప్ లో అయితే ఉంది. ఒకసారి కీ అయితే ఆన్ చేద్దాం. కీ ఆన్ చేస్తే మనకి టైల్ సెక్షన్ లైట్ అయితే చూస్తున్నారు కదా, ఇది వచ్చేటప్పటికి ఈ టైప్ లో ఉందన్నమాట. ఇక్కడ చూసుకుంటే నెంబర్ బోర్డు మీద పడడానికి ఇక్కడ ఒక లైట్ అయితే ఇచ్చారు. అండ్ రిఫ్లెక్టర్ అయితే ఉంది. అండ్ ఇక్కడ చూసుకుంటే సిగ్నల్ ల్యాంప్స్ టోటల్ హాలోజన్ లోనే ఉంటాయి. మడ్ గార్డ్ అనేది మరి హార్డ్ కాకుండా లైట్గా ఫ్లెక్సిబుల్ యూనిట్ అయితే ఇచ్చారు. ఈ లెఫ్ట్ సైడ్ చూసుకుంటే ఇది మనకి ఫ్యామిలీ పర్పస్లో వాడే వెహికల్, కమ్యూటింగ్ సెగ్మెంట్, ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు అవ్వచ్చు, లేదంటే స్టూడెంట్స్ అవ్వచ్చు, ఫ్యామిలీ పర్పస్ అవ్వచ్చు, ఎవరైనా వాడచ్చు అనమాట. ఈ బైక్ని చాలా కంఫర్టబుల్ అయితే ఉంటుంది. ఇక్కడ చూస్తున్నారు కదా శారీ గార్డు, ఈవెన్ ఇక్కడ ఫైబర్ది ప్రొటెక్షన్ కూడా ఇచ్చారు. ఫిమేల్ ఫుట్ రెస్ట్ ఉంది అండ్ పిలియన్ ఫుట్ రెస్ట్ అయితే ఉంది. చైన్ పైన కేసింగ్ అయితే చూస్తున్నారు కదా, ఇదంతా టోటల్ ఫైబర్ కేసింగ్ అయితే వచ్చింది. ఓపెన్ చైన్ తో పోల్చుకుంటే ఇలా క్లోజ్డ్ చైన్ ఉన్న ఏంటంటే మెయింటెనెన్స్ అనేది ఇంకొంచెం తక్కువ అయితే ఉంటుంది. మెయిన్ స్టాండ్
స్టాండ్ ఉంది, సైడ్ స్టాండ్ ఇంజన్ కట్ ఆఫ్ ఫీచర్ ఉంది. ఇక్కడ చూస్తున్నారు కదా ఏసీజీ మోటార్ అనేది ఇక్కడ ఉంటుంది. సెల్ఫ్ మోటార్ అనేది ఎక్కడా కనిపించదు. ఇంట్లో 5 స్పీడ్ గేర్ బాక్స్ అయితే వస్తుంది. 1 డౌన్ అండ్ 4 అప్ ప్యాటర్న్ అయితే వస్తుంది. గ్రాఫిక్స్ చూస్తున్నారు కదా, గ్రాఫిక్స్ కూడా చిన్న చేంజెస్ అయితే అయ్యాయి. గ్రాఫిక్స్ కూడా చాలా బాగున్నాయి. మరి లెంతీ హ్యాండిల్ బార్ కాదు, అలానే షార్ట్ హ్యాండిల్ బార్ కాదు. కమ్యూటింగ్ సెగ్మెంట్ లో అంటే మనం బంపర్ టు బంపర్ సిటీ ట్రాఫిక్లో తిరిగినా, రూరల్ రోడ్స్లో తిరిగినా, లగేజ్ కానీ విత్ లోడ్ కానీ లేకపోతే విత్ ఫ్యామిలీ తిరిగేటప్పుడైనా సరే ఈజీగా హ్యాండిల్ చేసే విధంగా ఇదైతే ఉంటుంది. ఇక్కడ అంటే కూడా టోటల్ బ్లాక్ అయితే వచ్చింది. మిర్రర్స్ లో చేంజ్ అయితే ఏం లేదు. మనకి పాత యూనికార్న్, పాత షైన్ వాటిలో ఏ టైప్ మిర్రర్స్ ఉంటాయి, దీంట్లో కూడా అదే టైప్ మిర్రర్స్ అయితే వచ్చాయి. జాయ్స్టిక్ టైప్ డిజైన్ అయితే ఒకటి ఇచ్చింది కదా. ఈ స్విచెస్ ఏంటంటే మనకి దీంట్లో ఇదంతా టోటల్ అప్డేట్ చేశారు. వీటికి సంబంధించినవన్నీ కూడా ఈ జాయ్స్టిక్ టైప్ ఈ స్విచెస్ యూజ్ చేసుకుని ఇవైతే యాక్సెస్ చేయొచ్చు. పాస్ లైట్ స్విచ్, హై బీమ్ అండ్ లో బీమ్ అంతా కలిపి దీంట్లోనే ఇంటిగ్రేట్ చేయడం అయితే జరిగింది. సిగ్నల్ లైట్ స్విచ్ అయితే ఇచ్చారు, హార్న్ స్విచ్ అయితే ఇచ్చారు. రైట్ సైడ్ చూసుకుంటే మనకి స్టార్టర్ బటన్, అలాగే కిల్ స్విచ్ కాదు, ఇదేంటంటే ఐడిల్ స్టాప్ స్టార్ట్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో, అంటే ఇది ఒకవేళ మనం ఇలా ఆన్ లో ఉండి బైక్ వెళ్తూ ఎక్కడైనా సిగ్నల్ దగ్గర అయితే ఆగామనుకోండి, ఒక 10 సెకండ్స్ అవగానే ఆటోమేటిక్ గా ఇంజన్ అనేది ఆఫ్ అవుతుంది. మళ్ళీ మనం క్లచ్ ప్రెస్ చేసాము అంటే కనుక ఇంజన్ అయితే స్టార్ట్ అయిపోయింది. కాకపోతే మనకి సెల్ఫ్ మోటార్ దీంట్లో సెపరేట్ గా ఉండదు కాబట్టి ఎటువంటి సౌండ్ అయితే లేదు. ఇప్పుడు ఒకసారి ఎగ్జాస్ట్ సౌండ్ అయితే వినండి. ఇంజన్ రిఫైన్మెంట్ మాత్రం చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఇంకా దీంట్లో చూసుకుంటే 5 ఇంచ్ TFT డిస్ప్లే అయితే వస్తుంది అనమాట. కలర్ డిస్ప్లే అయితే వస్తుంది. కీ చూసుకున్నా సరే ఈ టైప్ లో మనకి హోండాది కీ అయితే ఉంది. కీ ఆన్ చేసిన తర్వాత ఇక్కడ చూస్తున్నాం కదా, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి హోండాది లోగో అయితే వచ్చింది. అండ్ గేర్ పొజిషన్ ఇండికేటర్ ఉంది. ఇక్కడ చూసుకుంటే మనకి టోటల్ RPM మీటర్ అయితే ఉంది. ఎకో ఇండికేటర్ అయితే వచ్చింది. ఫ్యూయల్ గాస్ అయితే ఫ్యూయల్ లెవెల్ అయితే ఇక్కడ చూపిస్తుంది. ఇంకా ఇక్కడ టోటల్ స్పీడోమీటర్ అయితే ఉంది, టైం చూపిస్తుంది, టోటల్ ఓడో చూపిస్తుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, దీంట్లో ఏంటంటే హోండా రోడ్ సింక్ అనే యాప్ తోటి బ్లూటూత్ ద్వారా ఇదైతే కనెక్ట్ చేసుకోవచ్చు. కనెక్ట్ చేసుకున్న తర్వాత దీంట్లో ఈవెన్ ఇక్కడ టర్న్ బై టర్న్ నావిగేషన్ కూడా అయితే కనబడుతుంది. ఇక్కడ వచ్చేటప్పటికి మనకి యావరేజ్ km/లీటర్, ట్రిప్ ఏ, ట్రిప్ బి, యావరేజ్ స్పీడ్ అండ్ టోటల్ ఓడో. ఇంకా ఇక్కడ ఏంటంటే మనకి టోటల్ ఫ్యూయల్ ట్యాంక్ లో ఉన్న రేంజ్, ఎవ్రీథింగ్ మనం అయితే దీంట్లో చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు, చాలా అప్డేట్ చేశారు హోండా. ఇక్కడ చూసుకుంటే కనుక సో ఫ్యూయల్ రిలేటెడ్ చూపిస్తుంది అండ్ టోటల్ ఓడో చూపిస్తుంది అండ్ సెట్టింగ్స్ ఉన్నాయి. దాంట్లో ఫంక్షన్, డిస్ప్లే సెట్టింగ్స్, జనరల్, సర్వీసు. సో సర్వీస్ ఇదివరకు ఏంటంటే జస్ట్ ఒక రెంచ్ సింబల్ అయితే వచ్చేది. బట్ దీంట్లో ఏంటంటే మనకి సర్వీస్ రిమైండర్ విత్ టైము, డేట్, అంటే మనకి ఎప్పటికి సర్వీస్ అవుతుంది అండ్ ఆయిల్ చేంజ్ ఇంటర్వెల్, ఇవన్నీ కూడా మెయింటెనెన్స్, సిస్టమ్ ఇన్ఫర్మేషన్ ఇవన్నీ కూడా చూసుకోవచ్చు. సో ఇక్కడ చూస్తున్నారు కదా, పీరియాడిక్ మెయింటెనెన్స్, ఆయిల్ చేంజ్, బ్యాటరీ వోల్టేజ్ ఇవన్నీ ఉన్నాయి. టైం అయితే చూపిస్తుంది. అండ్ ఇక్కడ అయితే టోటల్ వార్నింగ్స్ అన్ని మీకు తెలిసినవే కదా. హోండా రోడ్ సింక్ యాప్ తో కనెక్ట్ చేసుకుంటే ఈవెన్ టర్న్ బై టర్న్ నావిగేషన్ కూడా కనబడుతుంది. నాకైతే ఇది చాలా పర్సనల్ గా చాలా బాగా నచ్చింది. హోండా చాలా అప్డేట్ చేసిందనే చెప్పుకోవచ్చు. దీంట్లో మనకి ఫ్యూయల్ ట్యాంక్ చూసుకున్నా సరే 11 లీటర్ కెపాసిటీ అయితే వస్తుంది. అండ్ మైలేజ్ చూసుకుంటే మనకి 50 to 60 వరకు అయితే వస్తుంది. అండ్ ఎకానమీలో డ్రైవ్ చేస్తే ఈవెన్ 60+ కూడా వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి. మీ దగ్గర ఒకవేళ హోండా SP 125 అంటే ఇప్పుడు 2025 OBD2 వేరియంట్ కాకపోయినా, OBD2లో B వేరియంట్ కాకపోయినా మీ దగ్గర పాతది SP 125 ఉంది అంటే కనుక అసలు మైలేజ్ మీకు ఎంత వస్తుంది అనేది ఇక్కడ కామెంట్ సెక్షన్లో రాయడం మర్చిపోకండి. దీంట్లో ఈవెన్ ఇక్కడ చూసుకున్నా, ఇక్కడ చూస్తున్నారు కదా, USB-C టైప్ ఛార్జింగ్ పోర్ట్ కూడా ఒకటైతే ఇవ్వడం జరిగింది. అండ్ ఈ హోండా SP 125 వారంటీ చూసుకుంటే కనుక 3 years వరకు స్టాండర్డ్ వారంటీ అయితే వస్తుంది. అండ్ ఒకవేళ మీరు ఎక్స్టెండెడ్ వారంటీ చేసుకోవాలంటే ఈవెన్ 7 years వరకు ఎక్స్టెండ్ వారంటీ అయితే చేసుకోవచ్చు, సర్వీస్ వారంటీ అనేది. సో ఇది గైస్ ఓవరాల్ గా హోండా నుంచి వచ్చిన కొత్త SP 125 గురించి డీటెయిల్ వాకర్ అండ్ వీడియో అయితే. అండ్ అట్ లాస్ట్ మీరు వెయిట్ చేసేది దీని ప్రైస్ గురించి కదా. దీని ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేటప్పటికి 1,24,000 చిల్లర అయితే ఉంటుందన్నమాట. అలాగే దీంట్లో డిస్కౌంట్స్, ఆఫర్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. వాటి గురించి లేదంటే మీరు డైరెక్ట్ గా టెస్ట్ రైడ్ చేసుకోవాలన్నా, లైవ్ లో వచ్చి బైక్ అసలు ఎలా ఉంది, మీకు కంఫర్టబుల్ గా ఉందా లేదా చూసుకోవాలన్నా సరే ఈ షోరూమ్ అయితే కాంటాక్ట్ చేయండి. రాజమండ్రి VL-పురంలో అయితే ఉంటుందన్నమాట. రాజమండ్రి RTC కాంప్లెక్స్ కి ఆపోజిట్ సైడ్ అయితే ఉంటుంది. ఈ షోరూమ్ కి సంబంధించిన కాంటాక్ట్ డీటెయిల్స్ అన్ని కూడా నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. అండ్ ఈ వీడియో అయితే ఎక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. రైడ్ సేఫ్, టేక్ కేర్.